వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీ అందరికి ఒక ప్రశ్న. ఈ సేల్స్ లో ప్రైస్ డ్రాప్ అయ్యాయి కదా, నిజంగానే డ్రాప్ అయ్యాయి అంటారా, లేదంటే కొంచెం పెరిగాయి అంటారా? ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపు ఈ సేల్స్ లో ప్రైస్ డ్రాప్ అయ్యాయి కదా, మరి ఇవే ప్రైస్ లో బిగ్ బిలియన్ డే సేల్స్ లో కూడా కనిపిస్తాయా, లేదంటే కనిపించవా? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, ఇప్పుడు రామ్ అండ్ రామ్ ప్రైసెస్ చాలా పెరిగాయి కదా. నేనేమనుకుంటున్నాను అంటే, ఈ రోజు లాంచ్ అయిన మొబైల్ కూడా ఒక 2 వీక్స్ తర్వాత మినిమం 2000 అన్న ప్రైస్ పెంచుతున్నారు. మరి అలాంటప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్ ఎంత పెద్ద సేల్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రైసెస్ అయితే ఉండవని అనిపిస్తుంది. ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, మీకందరికీ తెలుసు. ఓన్లీ వాళ్ళ మెంబర్షిప్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ సేల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము. 10,000 నుంచి 1,00,000 వరకు ఏ మొబైల్ పైన ప్రైజెస్ స్టాప్ అయ్యాయి, ఏ మొబైల్స్ తీసుకోవచ్చు అని క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చాలా మంది బెస్ట్ కెమెరా మొబైల్ ఏది ఈ సేల్ లో అని కూడా అడిగారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఆ 2 వీడియోస్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఒక్కసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, 1,00,000 లోపు ఏ మొబైల్ తీసుకోవాలో చెప్పారు, అండ్ బెస్ట్ కెమెరా మొబైల్ ఏది తీసుకోవాలో కూడా చెప్పారు. ఇదంతా బాగుంది. మరి మంచి పర్ఫార్మెన్స్ మొబైల్స్ ఏవి తీసుకోవాలి, మంచి ఆల్ రౌండర్ మొబైల్స్ ఏవి తీసుకోవాలని కమెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు. దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో మీకు ఆల్రౌండర్ మొబైల్ కాదు కదా. ఒక డిపార్ట్మెంట్ లో మంచిగా ఉన్న మొబైల్స్ ఏ లేవు. కనీసం ఏదో ఒక డిపార్ట్మెంట్ లో బాగుండాలి అనుకున్నా కూడా మినిమం 20,000 రూపీస్ బడ్జెట్ పెట్టాల్సిందే. అది కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. సో మనం స్టార్ట్ చేసేది కూడా 20,000 రూపీస్ బడ్జెట్ నుంచి 50,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్స్ ఏంటి, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ మొబైల్స్ ఏమి ఉండవు, మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయను. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకునే. సో కార్డ్ ఆఫర్స్ ఉంటేనే ఈ మొబైల్స్ అయితే పర్చేస్ చేయండి. ఈ లిస్ట్ లో చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా ఈ సేల్స్ అయిపోయేంత వరకు కూడా ఇదే ప్రైస్ లో ఉంటాయి. మీరైతే ప్రశాంతంగా తీసుకోవచ్చు. ఇలా వచ్చి ఇలా పోయే మొబైల్స్ అయితే నేను చెప్పట్లేదు. కంగారేం లేదు, 1-2 సార్లు ఆలోచించే మొబైల్ తీసుకోండి, నాది గ్యారంటీ. కేవలం మీకోసం ఈ సేల్ లో డెడికేటెడ్ గా ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి వీడియోస్ తీసుకొస్తూనే ఉన్నాను. సో నా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియో మండే వస్తుంది కాబట్టి తప్పకుండా అందరి దగ్గర హై పాయింట్స్ ఉంటాయి. ఇవ్వకపోతే మాత్రం అస్సలు బాగోదు. ఎందుకంటే మీరు హై పాయింట్స్ ఇవ్వడం వల్ల మీ ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో చేరి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు ప్రతిరోజు ఎన్ని మంచి పనులు చేశారో నాకు తెలియదు, కానీ ఈ వీడియోకి హై పాయింట్స్ ఇస్తే మాత్రం ఈ రోజుకి ఇదే మీరు చేసిన మంచి పని అవుతుంది. ఫస్ట్ లో బడ్జెట్ నుంచే స్టార్ట్ చేసేద్దాం. 20,000 రూపీస్ బడ్జెట్ లో ఇన్ఫినిక్స్ GT30 ఉంటుంది. ఇది ఇప్పుడు 20,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. బెస్ట్ గేమింగ్ ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్ లో 1.5 కి రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, 144 హెచ్ రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. BGMI లాంటి గేమ్స్ వచ్చేసి 90 FPS లో ఆడుకోవచ్చు. గేమింగ్ కోసం ట్రిగ్గర్స్ తో పాటు పెద్ద వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇస్తున్నారు. 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, ఫ్రంట్ 13 MP మెయిన్ కెమెరా నుంచి 4K లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఈ బ్యాటరీ ఒకటి తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ బడ్జెట్ లో సూపర్ అనే చెప్పొచ్చు. డిజైన్ కూడా గేమింగ్ సెంట్రిక్ లో చాలా యూనిక్ గా ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ రియల్మీ GT70 28,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ మొబైల్ 32,000 33,000 రూపాయల బడ్జెట్ లో అయితే లాంచ్ చేశారు. 6,000 బ్రైట్నెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ 8400 మ్యాక్స్ అనే ప్రాసెసర్ వాడుతున్నారు. Antutu లో కూడా 15 లక్షల కన్నా ఎక్కువ స్కోరేజ్ చేయగలిగింది. 50+ 8 MP బ్యాక్ సైడ్ కెమెరాస్ వాడితే ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 120W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 30 minutes లోనే బ్యాటరీ కూడా ఫుల్ అయిపోతుంది. ఈ బడ్జెట్ లో ఇలాంటి బ్యాటరీ, ఇలాంటి ప్రాసెసర్, ఇలాంటి కెమెరాస్ చాలా కష్టం. ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే BGMI గేమ్ ని 120 FPS లో కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈ మొబైల్ కేవలం మీకు ICICI కార్డ్ డిస్కౌంట్ తోటి 1500 డిస్కౌంట్ ఏమో ఇస్తున్నారు. దాంతో మాత్రమే 28,000 రూపాయల బడ్జెట్ లో అయితే నెక్స్ట్ మన లిస్ట్ లో Oppo K13 Turbo ని యాడ్ చేద్దాము అనుకున్నాను, కానీ ఇంకొక 1500 యాడ్ చేసుకుంటే Oppo K13 Turbo Pro నే వస్తుంది. ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తోటి 28,000 రూపాయల బడ్జెట్ లో మొబైల్ దొరకడమే కష్టము. కానీ ఈ మొబైల్ లో ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉంటుంది. అలాగే 7000 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇస్తున్నారు. BGMI గేమ్ అనే కాదు, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి ఏ గేమ్స్ అయినా కూడా 120 FPS లో ఆడుకోవచ్చు. 1.5K రిజల్యూషన్ తో ఈ స్పోర్ట్స్ లెవెల్ AMOLED డిస్ప్లే కూడా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఇస్తున్నారు. అయినా కూడా పర్లేదు. ఓపో కెమెరాస్ క్వాలిటీ ఎలా ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. 7000 mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది.
నన్ను అడిగితే ఓపోలో ఆ ఎఫ్ సిరీస్ కన్నా కే సిరీస్ 10 to 20% కూడా చాలా బెటర్. ఓపో F33 30,000 రూపీస్ బడ్జెట్ లో ఉంది కదా, దాంట్లో ఉన్న ప్రాసెసర్ కి ఈ ప్రాసెసర్ కి తేడా మీరే చూడండి. నెక్స్ట్ పోకో ఎక్సెట్ ప్రో ఇంకా రెడ్మీ టర్బో 5 రెండు మొబైల్స్ కూడా ఒకటే, కాకపోతే రెడ్మీలో మాత్రం బ్యాటరీ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, బిగ్ సైజ్ లో ఉండే డిస్ప్లే అయితే వాడుతున్నారు. డైమెన్సిటీ 8500 అల్ట్రా అనే ప్రాసెసర్ వాడుతున్నారు. గేమింగ్ కి బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కి కూడా చాలా బాగుంటుంది. 50+18 బ్యాక్ సైడ్ కెమెరాస్ వాడితే ఫ్రంట్ 20MP కెమెరా ఇస్తున్నారు. పోకోలో వచ్చేసి 6500 mAh బ్యాటరీ ఇస్తే, రెడ్మీలో వచ్చేసి 7500 mAh బ్యాటరీ వరకు అయితే ఇస్తున్నారు. రెండిట్లోనూ 100W ఫాస్ట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. పోకో వచ్చేసి 32,000 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తే, రెడ్మీ వచ్చేసి 34,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. సో నాకు బ్యాటరీ కాస్త తక్కువ ఉన్నా పర్లేదు, 2000 ఇంపార్టెంట్ అనుకుంటే కనుక పోకో ఎక్సెట్ ప్రో తీసుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ రెండు మొబైల్స్ కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్. కెమెరాస్ అయితే డీసెంట్ గా ఉంటాయి, బాగోని మాత్రం చెప్పట్లేదు. ఐకో 15R ఇప్పుడు విత్ కూపెన్స్ తో 45,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. దీంట్లో 3 చిప్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఒకటి, Q2 చిప్ ఒకటి, మరొకటి నెట్వర్క్ చిప్. 7600 mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. 6.59 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే తో వస్తుంది. 80MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ 32MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి 4K 60 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ BGMI గేమ్ ని 144 FPS లో కూడా ఆడుకోవచ్చు. ఇటు కెమెరాస్ పరంగా బాగుంది, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ మొబైల్ చాలా బాగుంది. మొబైల్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా బ్యాటరీ కూడా పెద్దగానే ఇచ్చారు. ప్రస్తుతం ఈ బడ్జెట్ లో ఇదొక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus 15R ఇప్పుడు 49,000 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఈ మొబైల్ లో కూడా 3 చిప్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఒక చిప్, మరొకటి వచ్చేసి టచ్ రెస్పాన్సివ్ చిప్, మరొకటి వచ్చేసి వైఫై నెట్వర్క్ చిప్. 7400 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 165 Hz రిఫ్రెష్ రేట్ తో 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే కూడా ఇస్తున్నారు. 50MP మెయిన్ కెమెరా సోనీ IMX906 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఇది ఫ్లాగ్షిప్ సెన్సార్ అని కూడా అనుకోవచ్చు. 80MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా నుంచి 4K 120 FPS లో వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే మీకు 12256GB తో వస్తుంది. అదే ఐకో 15R అయితే 8256GB తోనే వస్తుంది. ఈ మొబైల్ లో మాక్సిమం 165 FPS లో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంకా ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కనిపిస్తుంటాయి. ఎవరైతే మాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్ కావాలి, మేము పెట్టే మనకి వాల్యూ ఇచ్చే మొబైల్స్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ లిస్ట్ లో ఒక మొబైల్ తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటివరకు చెప్పిన లిస్ట్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంకా ఆల్రౌండర్ మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన అఫీషియల్ బయింగ్ లింక్ వచ్చేసి ఇక్కడైతే ఇస్తున్నాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సేల్ లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, ఉంటా మరి. జై హింద్.